నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువత ఆందోళనలు విస్తరించకుండా వ్యూహం మార్చిన కేంద్రం. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టితో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు అంగీకారం. విద్యార్థుల పోరాటం బీజేపీ సంఘ్కు హెచ్చరిక అన్న రాహుల్. ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు రైతులు, పేదలు సిద్ధం కావాలని పిలుపు. ప్రశ్నపత్రాల అక్రమార్కులపై చర్యలకు చట్ట సవరణ బిల్లు. రేపు పార్లమెంటు ముందుకు తేనున్న కేంద్రం. జైలు శిక్ష, జరిమానాలు పెంచే నిబంధన. పొగాకు రైతులను ఆదుకునేందుకు కూటమి సర్కార్ చర్యలు. కేంద్రంతో చంద్రబాబు చర్చలు. వడ్డీ లేని రుణం లేదా ఆర్థిక సాయం అందించే అవకాశం. తెలంగాణలో కల్తీ నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక స్టేషన్ ఏర్పాటు చేసే యోచన. 1500 మంది సిబ్బందితో ప్రతిపాదన. నల్గొండ జిల్లా చెరువుగట్టులో భారీ అగ్ని ప్రమాదం. గుట్ట కింద 17 బొమ్మల దుకాణాలు దగ్ధం. 4 కోట్ల వరకు ఆస్తి నష్టం. ఎగువ నుంచి మొదలైన కృష్ణమ్మ పరవళ్లు. జోరాలకు చేరిన వరద. నారాయణపూర్ నుంచి 25,000కు పైగా క్యూసెక్కుల విడుదల. ఇరాన్తో కాల్పుల విరమణకు అమెరికా ప్రయత్నాలు. రద్దయిన ఒప్పందం ప్రకారమే చర్చలన్న ట్రంప్. మధ్యవర్తుల ద్వారా రాయబారం. పొరుగు దేశాల్లో చెలరేగిన జెన్సీ ఉద్యమాల సెగలు, ముంచుకొస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికలు, నీట్ పేపర్ లీకేజీపై మొదలైన ఆందోళనలతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. మొదట్లో సీజేపీ ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ఏకంగా పార్లమెంటు ముట్టడికి దారితీయడంతో దిగిరాక తప్పలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యువత ఆగ్రహం దావానలంలా మారకముందే కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి మోదీ సర్కార్ నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషించారు. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీపై మొదలైన విద్యార్థుల నిరసనను తొలుత అంతగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారుల డిమాండ్లు అన్నింటికీ అంగీకరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 12 ఏళ్ల పాలనలో పలు అంశాలపై దృఢవైఖరిని ప్రదర్శించిన మోదీ సర్కార్ విద్యార్థుల విషయంలో వెనక్కి తగ్గడానికి గల కారణాలపై నిపుణులు పలు అభిప్రాయాలను వెలిబుచ్చారు. పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో 4 ఏళ్ల కాలంలో ఉవ్వెత్తున ఎగిసిన జెన్జీ ఉద్యమాలు, వాటి పర్యవసానాలు నేర్పిన పాఠాలే ప్రభుత్వ పెద్దలను దిగివచ్చేలా చేశాయన్న వాదన వినిపిస్తోంది. యువత ఆగ్రహం దావానలంలా మారి దేశమంతా విస్తరించరాదనే ఉద్దేశంతోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయించి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా పలు అంశాలు సైతం మోదీ సర్కార్ను ఇరకాటంలో నెట్టాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఎద్దేవాతో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ యువత ఆంక్షలతో అనుసంధానమై వ్యవస్థల వైఫల్యాన్ని ప్రశ్నించడం నవతరాన్ని ఆకట్టుకుంది. అది రోజురోజుకు విస్తృతమై యువతను ఆకర్షించింది. యువతలో వస్తున్న భారీ స్పందనను గుర్తించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆందోళనకు దిగారు. దీనికి దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు మద్దతు పలకడం సీజేపీ ఉద్యమానికి మరింత ధైర్యాన్నిచ్చింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వాన్ని యువత గట్టిగా ప్రశ్నించడం ప్రారంభించింది. సీజేపీ ఉద్యమం పట్ల మొదట్లో ఉదాసీనత ప్రదర్శించిన కేంద్రం జంతర్ మంతర్లో జరిగే మిగతా ఉద్యమాల్లాగే ఇది తేలిపోతుందని తేలిగ్గా తీసుకుంది. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను ఆస్పత్రికి తరలిస్తే ఉద్యమం చల్లబడుతుందని కేంద్రం అంచనా వేసింది. అయితే ఈ నెల 20న వేల మంది ఆందోళనకారులు పార్లమెంటు ముట్టడికి స్వచ్ఛందంగా కదలిరావడం, వారిని అడ్డుకోవడానికి పోలీసులు, భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ చర్యలతో దేశవ్యాప్తంగా విద్యార్థుల పట్ల సానుభూతి పెరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఆందోళనకారుల అరెస్టుకు జాతీయ భద్రతా చట్టం కింద అనుమతులివ్వడం యువతను మరింత ఆగ్రహానికి గురిచేసింది. ఫలితంగా సీజేపీ ఉద్యమానికి మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఉద్యమం వైపు అడుగులు వేశారు. ప్రతిపక్షాలతో కలిసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ అధికారిక నివాసం ముందు మెరుపు ధర్నా చేపట్టడం, పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. పార్లమెంటు లోపల ప్రతిపక్షాలు, వెలుపల విద్యార్థులు, యువత ఉద్యమంతో పాలక పక్షానికి ఊపిరాడని పరిస్థితి నెలకొంది.
ఈ పరిణామాలతో పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చకచకా పావులు కదిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు కేబినెట్లోనూ ఆమోదించారు. సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షను విరమింపజేసినా విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడం, ప్రజల్లోకి వెళ్లడానికి రాహుల్ గాంధీకి అవకాశం దొరుకుతోందని బీజేపీ అధిష్టానం భావించింది. దీనికి తోడు రామ జన్మభూమి విరాళాల చోరీ అంశంపై ఇప్పటికే ఆత్మరక్షణలో పడిన కేంద్రానికి ప్రస్తుత పరిణామాలు మరింత ఆందోళన కలిగించాయి. అంతేకాకుండా విద్యార్థుల ఉద్యమం ఇలాగే సాగితే 2027లో జరిగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావించిన కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి వివాదానికి తెరదించే ప్రయత్నం చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమితులైన ప్రహ్లాద్ జోషి తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను తన శక్తి మేరకు నెరవేరుస్తానని చెప్పారు. జాతీయ విద్యా విధానాన్ని ధర్మేంద్ర ప్రధాన్ సమర్థవంతంగా అమలు చేసినట్లు ప్రహ్లాద్ జోషి కొనియాడారు. దేశ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తానన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో తన బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని ప్రహ్లాద్ జోషి చెప్పారు. माननीय प्रधानमंत्री जी के अपेक्षा अनुसार मैं जिम्मेदारी निभाऊंगा. I accept this responsibility with sense of duty and humility, and I am thankful to the Prime Minister. In last 12 years of Prime Minister Shri Modi government, many historical achievements have been done, and even in last 4-5 years, Shri Dharmendra Pradhan also executed national new education policy. All such things have been done, and country is really, it has advanced very well in the new education system, and under the guidance of the Prime Minister. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం దేశ విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా వేసిన అతిపెద్ద ముందడుగు అని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తమ భవిష్యత్తును కాపాడుకునేందుకు వీధుల్లోకి వచ్చి మొక్కవోని దీక్షతో పోరాడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా పోరాడిన యువతను చూసి గర్వంగా ఉందన్నారు. అయితే ఇంకా 2 డిమాండ్లు నెరవేరాల్సి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే విద్యార్థులపై దాడులకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ డిమాండ్ చేశారు. Education Minister Dharmendra Pradhan's resignation is a huge step in rebuilding our education system. It's also a signal to other parts of society, farmers, laborers, poor people, anybody who this regime is attacking and oppressing. There is wisdom and courage in standing up. Daro mat, let's get rid of this regime that is attacking India, destroying our constitution, capturing all our institutions. There is still 2 demands outstanding. The first one, anybody who has raised a finger on our students, beaten them, shot at them, has to be held accountable. People who've organized it, people who've implemented it, all have to be punished. And the final demand, that the Prime Minister of India, out of respect for the students of India, out of respect for the future of India, has to apologize to the students who were brutalized and attacked. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దుమారం కొనసాగుతున్న వేళ అవకతవకలపై కఠిన చర్యల కోసం కేంద్రం చట్ట సవరణకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన చట్ట సవరణ బిల్లును సోమవారం పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పబ్లిక్ ఎగ్జామ్స్ అక్రమ పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026ను కేంద్రం సిద్ధం చేసింది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు ప్రతిపాదించింది. జరిమానాను 10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచేందుకు ప్రతిపాదన చేసింది. సర్వీస్ ప్రొవైడర్స్ కు విధించే జరిమానాను 1 కోటి నుంచి 5 కోట్లకు పెంచుతూ నిబంధన చేర్చింది. పరీక్షల నుంచి సర్వీస్ ప్రొవైడర్స్ ని నిషేధించే కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పొడిగిస్తూ ప్రతిపాదన చేసింది. నేరం రుజువైతే కంపెనీ డైరెక్టర్లు లేదా ఉన్నతాధికారులకు కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష, 5 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. వ్యవస్థీకృత పరీక్షా కుంభకోణాలకు సంబంధించి శిక్ష, జరిమానాల్లో కూడా కేంద్రం మార్పులు ప్రతిపాదించింది. కనీస శిక్షను 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లకు, కనీస జరిమానాను 1 కోటి నుంచి 10 కోట్లకు పెంచింది. పరీక్షల కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా టాస్క్ ఫోర్స్ మొత్తం దర్యాప్తును 2 నెలల్లోపు పూర్తి చేసేలా మార్పులు ప్రతిపాదించింది. రోజువారీ విచారణ జరపడానికి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు బిల్లులో పేర్కొంది. ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ ప్రక్రియను పూర్తి చేసేలా నిబంధన పెట్టింది. ప్రతిపాదిత సవరణ చట్టం అమల్లోకి రాకముందే పెండింగ్ లో ఉన్న కేసులను కూడా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్ర
కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పులపై దాఖలయ్యే అప్పీళ్లను హైకోర్టుకు చెందిన 2 న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ విచారించాలని ప్రతిపాదించింది. వీలైనంత వరకు 3 నెలల్లోపు అప్పీళ్లపై నిర్ణయం తీసుకునేలా నిబంధన పెట్టింది. చట్ట సవరణ బిల్లును సోమవారం పార్లమెంటు ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించిన సీఎం పలు సూచనలు చేశారు. సీఎం సూచనలతో పొగాకు రైతులకు 2 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం లేదా తాత్కాలిక ఉపశమనంగా కిలోకు కొంత ఆర్థిక సాయం అందించాలని ప్రతిపాదించింది. దీనిపై సోమవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొగాకు రైతుల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్, డైరెక్టర్ మౌనికా గౌర్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డీఎస్బీవీ స్వామి, బోర్డు ఈడీ విశ్వశ్రీ, పొగాకు సాగు ప్రాంతాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పొగాకు రంగంలో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సమర్థ నియంత్రణ వ్యవస్థ అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. 2015లో టీడీపీ హయాంలో కిలోకు 20 రూపాయల చొప్పున రైతులకు ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు అలాగే ఇవ్వాలని, ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలనే ప్రతిపాదన వచ్చింది. దీన్ని సాకుగా చూపి వ్యాపారులు ధర మరింత తగ్గిస్తారనే ఆందోళన ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమైంది. గ్రేడ్ల వారీగా సీలింగ్ నిర్ణయించాలని, అంతకు తగ్గకుండా కొంటామని వ్యాపారులు హామీ ఇవ్వాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. కొంతమంది వ్యాపారులతో ఫోనులో మాట్లాడారు. అన్ని రకాల పంటలకు ఒకే ధర కాకుండా వేర్వేరు ధరలు నిర్ణయించాలని ప్రజాప్రతినిధులు సూచించారు. పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ 3 ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కిలో పొగాకుకు 20 రూపాయల వరకు ఆర్థిక సాయం లేదా 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల లోపు మొత్తాన్ని వడ్డీలేని రుణంగా అందించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర అధికారులు భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలన్న ముఖ్యమంత్రి సూచనతో ఢిల్లీలో సోమవారం సమావేశం నిర్వహించాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నతాధికారులతో చర్చించి అక్కడే తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. సీడ్ బాల్స్ పంపిణీ, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు డ్రోన్ల సాయం తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణ, 50% గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ అత్యంత కీలకమని పవన్ తెలిపారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ఆలస్యం చేయకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకలు వస్తే వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. 50% గ్రీన్ కవర్ సాధించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని పవన్ సూచించారు. 5 ఏళ్ల పాలనలో బీసీలను అణగదొక్కి అక్రమ కేసులతో వేధించిన జగన్ ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన పెడతారని ఏపీ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 24%కి కోత వేశారని ఆరోపించారు. 50% ఉన్న బీసీల్లో ఒక్కరూ కూడా యూనివర్సిటీ వీసీలుగా పనికి రాలేదా అని నిలదీశారు. బలహీన వర్గాల్ని మరోసారి మోసం చేసేందుకే జగన్ డ్రామాలు మొదలుపెట్టారని మంత్రి కొల్లు విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం 50,000 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోనే తొలిసారి బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తేబోతున్నట్లు కొల్లి రవీంద్ర ప్రకటించారు. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అణగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అనేక మంది, తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశారు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బొమ్మల దుకాణంలో చెలరేగిన మంటలు విస్తరించి 17 దుకాణాలు అగ్నికాహుతయ్యాయి. ప్రమాద తీవ్రతకు 2 గ్యాస్ సిలిండర్లు సైతం పేలినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంటలు వ్యాపించాయి. కార్యాలయంలోని పలు దస్త్రాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 3 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. సుమారు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆహారం, ఔషధాల కల్తీ నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. క్యాన్సర్ కేసులను నియంత్రించాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
కల్తీ కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ వింగ్లతో పాటు టాస్క్ ఫోర్స్ను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. దాదాపు 1500 మంది సిబ్బంది అవసరమని ప్రతిపాదించారు. నారాయణగూడలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీలో కలిపి ప్రస్తుతం 300 మంది సిబ్బంది ఉన్నారు. అందులో దాదాపు సగం ఖాళీలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నామమాత్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో తనిఖీలకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అవసరమని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్తో పాటు 6 ఏసీపీలను కేటాయించాలని ప్రతిపాదించారు. పోలీస్ శాఖ నుంచి 150 మంది సిబ్బందిని కేటాయించే అవకాశం ఉంది. నమూనాల సేకరణ సమయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు పోలీస్ సిబ్బంది ఉండేలా తనిఖీ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఆహారం, ఔషధాల కల్తీపై కేసుల నమోదు మొదలుకొని కోర్టు తీర్పు వరకు అంతా ఈ విభాగమే పర్యవేక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు మొదలయ్యాయి. ఎట్టకేలకు జోరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆల్మట్టిలోకి 88,000 క్యూసెక్లకు పైగా వరద వస్తూ ఉండగా దిగువకు 68,000 క్యూసెక్లను వదులుతున్నారు. నారాయణపూర్ జలాశయంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో 25,000కు పైగా క్యూసెక్లను దిగువకు విడుదల చేస్తున్నారు. జోరాల జలాశయానికి ఇవాల్టి నుంచి ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గోదావరిపై ఎగువన ఉన్న జైక్వాడి జలాశయంలోకి దాదాపు 80,000 క్యూసెక్ల నీరు వస్తోంది. రాష్ట్రంలో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులోకి వరద ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ప్రవాహం 122,000 క్యూసెక్లుగా ఉంది. సమ్మక్క బ్యారేజీ వద్ద 160,000 క్యూసెక్లు, సీతమ్మ సాగర్ వద్ద 61,000 క్యూసెక్ల ప్రవాహం ఉంది. పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై దృష్టి కేంద్రీకరించింది. త్వరలో జరగబోయే 5 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటిపై కాషాయ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఈ మేరకు శనివారం జరిగిన కోర్ కమిటీ, ముఖ్య నేతలు, రాష్ట్ర పదాధికారుల సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై జీహెచ్ఎంసీ ఎన్నికల ఇన్ఛార్జ్ రేఖా శర్మ, చంద్రశేఖర్ తివారీతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్తో చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలపడాలంటే గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి అందరూ జట్టుగా పనిచేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం. రాబోయే 5 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని మేయర్ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసినట్లు సమాచారం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని స్థాయిల నేతలను పార్టీలో చేర్చుకోవాలని పార్టీ ఇన్ఛార్జీలు సూచించినట్లు తెలుస్తోంది. గుంటూరు నగరంతో పాటు జీఎంసీ విలీన గ్రామాలకు 30 నుంచి 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా అమృత్ 2.0 కింద 577 కోట్లతో పనులు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గోరంట్లలో అమృత్ 2.0 పైలాన్ను ఎంపీ భాష్యం రామకృష్ణ ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు. గుంటూరు తాగునీటి అవసరాల కోసం గత టీడీపీ ప్రభుత్వంలో 400 కోట్లతో కృష్ణానది నుంచి తక్కెళ్లపాడు వరకు పైప్ లైన్ల ఆధునికీకరణ చేపట్టినట్లు మంత్రి పెమ్మసాని గుర్తు చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కనీసం 5 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. భవిష్యత్ అవసరాల కోసం తక్కెలపాడులో 50 MLD నీటి సామర్థ్యంతో మరో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి పెమ్మసాని తెలిపారు. గుంటూరుకి రింగ్ రోడ్డు ఎలానో వాటర్ రింగ్ రోడ్డు రూపంలో మొత్తం కూడా పైప్ లైన్ రాబోతా ఉంది. ఈ రింగ్ రోడ్డు పైప్ లైన్ ద్వారా విలీన 10 గ్రామాలకే కాకుండా ఆ రింగ్ రోడ్డు నుంచి ఏ గ్రామానికైనా అక్కడి నుంచి చిన్న పైప్ వేసుకుంటే వచ్చే 30, 40, 50 సంవత్సరాల్లో స్వచ్ఛమైనటువంటి నీరు ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ రోజు మనం చేసుకున్నటువంటి 550 కోట్ల రూపాయల కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు 2 ఏళ్లలో కూటమి సర్కార్ సాధించిన ప్రగతిని వివరించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లనున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 45,000 కిలోమీటర్లకు పైగా రోడ్డు నెట్వర్క్ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. 1,061 కోట్లతో చేపట్టిన గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం 99% పూర్తి చేసిందని విజయ్ కుమార్ తెలిపారు. మంత్రి నారా లోకేష్పై వైసీపీ చేసిన ఆరోపణలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. ఫ్యాన్ పార్టీకి ఆరోపణలు చేయటం తప్ప ఆధారాలు చూపించే అలవాటు లేదన్నారు. డీఎస్సీపై లోకేష్ సవాల్ విసిరితే జగన్ ఎందుకు స్వీకరించడం లేదని మంత్రి ప్రశ్నించారు. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి వివరాలు ఇచ్చినా వైసీపీ నేతలు రాజకీయ దివాలా కోరుతనంతో ఆరోపణలు చేయటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వైసీపీ మానుకోవాలని హితవు పలికారు. జగన్ పాదయాత్రను ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ నిజస్వరూపం ఏంటో ప్రజలకు తెలుసన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని గోరంట్ల ధ్వజమెత్తారు. జగన్ ఒక జైలు పక్షని, ఆయన ఉండాల్సింది జైల్లోనే కానీ ప్రజల మధ్య కాదన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం వరికుంట్ల సమీపంలో టాస్క్ ఫోర్స్ జరిపిన తనిఖీలో పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలు దొరికాయి. సుమారు ₹1.5 విలువ చేసే 78 ఎర్రచందనం దొంగలతో పాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గృహోపకరణాల చాటున ఎర్రచందనం దొంగలను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. హర్యానాకు చెందిన సన్నీ, రమేష్తో పాటు వారికి సహకరిస్తున్న జ్యోతిగుడి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు చెప్పారు. బెంగళూరు, హర్యానా, కోల్కతాలో ప్రధాన నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఇరాన్పై వరుసగా 13 విడతలుగా భీకర దాడులు చేసిన అమెరికా ఇప్పుడు తాత్కాలిక కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రద్దయిన అవగాహన ఒప్పందం ప్రకారమే టెహరాన్తో తిరిగి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్పై మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ ఎత్తున దాడులకు సిద్ధమవుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినప్పటికీ మధ్యవర్తిత్వం చేయాలని ఖతార్, పాకిస్తాన్ను వాషింగ్టన్ కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలో హూతీలను కూడా చేర్చి యెమెన్ అంశంపైన చర్చించాలని ట్రంప్ రాయబారం జరుపుతున్నట్లు సమాచారం. అయితే అమెరికా ప్రతిపాదనను అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఏ పరిస్థితుల్లోనూ చర్చలు జరపబోమని టెహ్రాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. యెమెన్పై సౌదీ అరేబియా జరిపిన దాడులకు డ్రోన్లతో ప్రతీకార చర్యకు దిగినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్కోకు చెందిన కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు వెల్లడించారు. హూతీల దాడులకు ముందు పలుమార్లు సైరన్లు మోగినట్లు సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపింది. యెమెన్పై సౌదీ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే తాము వెనక్కు తగ్గుతామని హూతీలు స్పష్టం చేశారు. అప్పటి వరకు బాబెల్ మండేబ్ జలసంధి గుండా సౌదీకి చెందిన వాణిజ్య నౌకలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ వారం ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన 2 చమురు ట్యాంకర్లను హూతీలు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రతిస్పందనగా సౌదీ హొడెయిడా ప్రావిన్స్లోని సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ ఘర్షణలను దౌత్యం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ పిలుపునిచ్చారు. అస్సాంలో వరద పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ 6 జిల్లాల్లో తీవ్రత ఎక్కువగానే ఉంది. చరాయిదేవ్, దిబ్రూఘడ్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో దాదాపు 6.55 లక్షల మంది ఇంకా వరద ముంపులోనే ఉన్నారు. మరో 4 మృతి చెందారు. ఈ ఏడాది వరదల్లో చనిపోయిన వారి సంఖ్య 66కు చేరింది. శివసాగర్ జిల్లాలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. బాధితులను ఆదుకునేందుకు విపత్తు నిర్వహణ యంత్రాంగం 6 జిల్లాల్లో 274 సహాయక శిబిరాలను, ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 18,902 మంది ప్రస్తుతం ఈ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 810 గ్రామాలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. సుమారు 34,970 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి నదీ తీరాల్లోని కరకట్టలు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఇక శివసాగర్, నుమాలీఘర్ ప్రాంతాల్లో దిఖౌ, ధనసిరి నదులు ఇప్పటికీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జింబాబ్వేతో 3 టీ20ల సిరీస్ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండో టీ20లో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 81, తిలక్ వర్మ 60 పరుగులతో ఆకట్టుకున్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25, వైభవ్ సూర్యవంశీ 20, అభిషేక్ శర్మ 8 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, నగరవా, బ్రయాన్ బెన్నెట్, న్యూమన్, బ్రాడ్ ఎవాన్స్ తలా వికెట్ పడగొట్టారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకి కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో బ్రయాన్ బెనెట్ 32, మరుమాని 24, ర్యాన్ బర్ల్ 20, బ్రాడ్ ఎవాన్స్ 19, డియోన్ మయర్స్ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లో అభిషేక్ శర్మ 3, ప్రిన్స్ యాదవ్ 2, యష్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్, శివం దుబే, తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.